బేసిక్గా మీరు న్యూస్ ఛానల్లో వాటిలో ఇవి కూడా చూస్తుంటారు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఫిజికల్గా ఈ మధ్య కాలంలో చాలా ఇబ్బంది పెట్టి వాళ్ళని ఇట్లా చేసి చంపేస్తూ కూడా ఉన్నారు. అది మీరు చూసినప్పుడు అసలు మీకు ఏమనిపిస్తుంటుంది సార్? యుగం మారుతుంది, దీంట్లో రాక్షస గుణాలు ఎక్కువ వస్తాయి, ఇలా మన పురాణాలు అయితే చెప్తూ ఉంటారు కదా. ఒకవేళ అదే నిజం అనుకుంటే ఇక్కడ చాలా జరిగే అవకాశాలు ఉండుంటాయి. సో ఇప్పుడు మనం చేయాల్సిందండి వాళ్ళ ఎవరిలోనో మార్పు తీసుకురావడం కాదు, మన పిల్లలు మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకేనా? ఎంత దగ్గర వాళ్ళైనా కానీ లేకపోతే ఎవరైనా కానీ మనం ఇది ఇవ్వకూడదు. ఓకే, అది బాధ్యత మనకి. కొన్నిసార్లు అది దాటి వెళ్ళి ఏదైనా జరిగింది అంటే మనం చేయలేకపోతున్నాయి. బట్ మనం చేయగలిగింది ఏంటంటే పిల్లలు, చిన్నపిల్లలు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని వదలకుండా కొంచెం జాగ్రత్తగా చూసుకుంటా, ఎంత దగ్గర వాళ్ళైనా కానీ. ఓకే, ఈ మధ్యన కొంచెం స్కూల్స్లో అట్లా చెప్తున్నారు. HPS హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ మా పాప చదువుతుంది. వాళ్ళు కూడా చిన్నప్పుడు చెప్పేవాళ్ళు, అమ్మ బ్యాడ్ టచ్ అంటే ఇలా ఉంటుంది, గుడ్ టచ్ అంటే ఇలా ఉంటుంది చెప్తున్నారు. అవేర్నెస్ కొంచెం తీసుకుని వస్తా ఉన్నారు. సో అలా మన బాధ్యత కూడా మన ఇంట్లో ఉన్నప్పుడు ఎంత దగ్గర వాళ్ళైనా అలాంటి ఒక బిహేవియర్లు అలాంటివి ఇవ్వడన్నా అలాంటివి లేకుండా ఇంట్లోంచి స్టార్ట్ చేసుకోవాలండి. సో మనం ఎక్కువ బాధ్యత తీసుకోవాలి పిల్లలు విషయంలో, ఎందుకంటే వాళ్ళకి తెలియదు. అలాంటి వాళ్ళని మనం ఊహించలేము. మాక్సిమం మన ఎఫర్ట్ మనం పెట్టుకుంటే కొంచెం కొంతవరకు తగ్గే అవకాశాలు ఉంటాయి.